రీసెంట్గా రిలీజ్ అయింది కదా చావా మూవీ కూడా కనపడుతుంది కదా. మా ఫ్రెండ్ ఇప్పుడు అంతా 4:30 అవుతుంది, 3:30 ఫోన్ చేశారు, అర్జెంట్ నువ్వు వాట్సాప్ చెక్ చేయరా అంటే నేనేమైందని వాట్సాప్ చెక్ చేస్తే 60-70 కామెంట్స్ ఏమొచ్చాయంటే, మీరు హిందువులు అయితే చావా మూవీ చూడరు, మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ మీకు ఇష్టమైతే చూడరు చావా సినిమా. అది ఎవడో పక్కింటి ఎవడో కూడా వచ్చి మీ అమ్మ మంచిది అంటే అప్పుడు మా అమ్మ గురించి నేను ఆలోచిస్తారా? అంతవరకు మా అమ్మ గురించి నాకు తెలియదా? నా హిందూ ధర్మం గురించి నాకు తెలియదా? మా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మాకు తెలియదా? ఎవడో వచ్చి సినిమా తీస్తే కానీ తెలుసుకోలేనంత పిచ్చిపుకోవాలి మనం మేము హిందులో. మా హిందూ ధర్మం మాకు తెలియదా? ఈ చిన్నప్పటి నుంచి కథలు విన్నాం, ఛత్రపతి శివాజీ మహారాజు, గాంధీ గురించి, బిఆర్ అంబేద్కర్ గారి గురించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి, అందరికీ వందల మంది మాకు తెలియదా? మా హిందూ ధర్మం గురించి ఎవడో పక్కింటాడో కూడా వచ్చి అంటే మీ అమ్మ మంచిది అంటే మా అమ్మ మంచిది అంటారా? పిచ్చి లంజోట్లారా. ఎవడో సినిమా తీస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏందిరా మీకు? ఎవడైనా సినిమాలు చూసి సినిమాలలో బీజం ఉంటేనేనా ఛత్రపతి శివాజీ మహారాజ్? గుండెలు ఉండాలరా, ఇంట్లో ఉండాలరా ఫోటోలు, ఆయన చేసిన త్యాగాలు. ఎంతోమంది చాలామంది ఉన్నారు త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ ఫోటోలు మనం పెట్టుకుంటున్నారా మీరు? సినిమాలు చూస్తేనే గుర్తుకొస్తాయి మీకు దేవుళ్ళు కానీ భక్తులు కానీ. జెండా వందనం వస్తే జెండాలు గుర్తుకు వస్తాయి, వినాయక చవితి వస్తే వినాయకుడు గుర్తుకొస్తాడు, శివరాత్రి వస్తే శివుడు గుర్తుకొస్తాడు, ఇట్లాంటి సినిమాలు వస్తే వీళ్ళు గుర్తుకొస్తారు. అదే ఇవి తప్ప ఇంకేం తెలియదు హిందువులకు. అరే ఇప్పటికైనా మారుర్రా, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్నో కథలు విన్నాం. ఇట్లా వాట్సాప్లో స్ప్రెడ్ చేయకూడరా. మీరు హిందువులు అయితే చూడరు, ముస్లింలు అయితే చూడరు, క్రిస్టియన్ అయితే చూడరు. ఏందిరా పిచ్చిపుకు మాట్లాడని. మా ఛత్రపతి శివాజీ మహారాజ్ మా చేసిన త్యాగాలు మా తెలియదా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ.